రియలీ అండర్స్టాండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నువ్వు పాపం చేయలేదు, వెరీ గుడ్. నువ్వు చేయు, వెరీ గుడ్. ఓకే, మరి పాపం చేయని వాళ్ళకి ఉత్తరవాదం ఎందుకండి? కదా, పక్కన వచ్చేసి కదా అనండి. వై వీ నీడ్ అన్ అడ్వకేట్? ఉత్తరవాదం ఎందుకు? ఇట్స్ దేర్. 1 John chapter 2 there is an advocate who sits at the right hand of the Father and advocates for us. మన కొరకు ఆయన ఉత్తరవాది. హలో. సో నేను అడిగాను, ఇప్పుడు పాపం ఎవరు చేశారు? ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతానండి. నాలో పాపం లేదు, నేను పాపం చేయను అంటే నువ్వు చేయవా? నిజంగా ఉన్నది కదా, ఉన్నదా లేదా? మీరు అలాంటి మొహాలు వేసుకుని చూడకండి. ఉన్నదా లేదా? ఉన్నది. కానీ ఉన్నది, కానీ చూసావనుకో, ఇప్పుడు నేను మీకు చూపించేది అంటే, అరే బాబా, నువ్వు చూసే విషయం కాదు, దేవుడు ఎలాగా చూస్తున్నాడు అన్నది విషయం. దేవుడు ఎలాగా చూస్తున్నాడు అంటే, ఐ నో యు ఆర్ అన్ అడల్టరస్, ఐ నో యు హ్యావ్ కమిటెడ్ అడల్టరీ, ఐ నో, బట్ ఐ డోంట్ వాంట్ దట్ అక్యూజర్స్ అన్నాడు. అండ్ అక్యూజర్స్ అంటున్నాడు. అండ్ ఆయన ఏమంటున్నాడంటే, ఐ నీదర్ డు ఐ కండెమ్ యు. ఎందుకు అంటే, జాగ్రత్త గమనించండి, ఎందుకు అంటే నీ జీవితంలో నువ్వు అధిగమించట్లేదు. అధిగమించిపోవటానికి కారణం ఇది. అందుకని తీసేస్తున్నాడు దాన్ని. As long as you struggle with guilt, you are crushed and defeated. Neither do I condemn. నువ్వు చూసుకున్నావు, ఎప్పుడు నువ్వే చూసుకున్నావు, ఎప్పుడు నువ్వే చూసుకుంటున్నావు, నేను పాపిని. ఏమీ జరగదు నీ జీవితంలో, ఏమీ జరగదు. సో ఇప్పుడు ఆయన ఉత్తరవాది ఎందుకంటే, ఉత్తరవాదిగా ఎందుకున్నాడు? ఇప్పుడు పాపం చేయకపోతే. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. నేను అడిగాను, ప్రభువా నువ్వు ఉత్తరవాదిగా ఎందుకున్నంటే, ఇప్పుడు కోర్టులోకి వస్తామండి, నువ్వు కోర్టులో వెళ్ళి నిలబడతావు, ఆయన నీకు అడ్వకేట్. లిజన్ కేర్ఫుల్లీ. ఈ అడ్వకేట్ స్టోరీ ఏంటంటే, ఆయనే నీకు అడ్వకేట్ అయిపోయాడు, నువ్వు కూడా సంతోషించావు. నీ కేసుకి పక్కన వాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ ఓవర్ అనండి. నీ కేసుకి ఫుల్ పేమెంట్ అయిపోయింది. ఆ అడ్వకేట్ ఫుల్ పేమెంట్ అయిపోయిన ఈ అడ్వకేట్ నీ కొరకు నిలబడ్డాడు. ఓకే, అందరు వింటున్నారా? ఇప్పుడు ఈ అడ్వకేట్ జడ్జికి ఈడు పాపి అనలేడు కదా, బికాస్ పేమెంట్ మర్చిపోకండి, పేమెంట్ అయిపోయింది. ఇఫ్ యూ సేస్ ఇటు పాపండి, వేసేయండి, లోపల వేసేయండి అంటే, నువ్వు ఇంకొకసారి ఆ అడ్వకేట్ యూ విల్ గో టు సుప్రీం కోర్ట్ అండ్ యూ పుట్ అనదర్ వన్ హూ విల్ నీ వైపున అడ్వకేట్ చేసే వాళ్ళని నువ్వు పెట్టుకుంటావు. ఎస్ ఆర్ నో? సో నౌ జీసస్, హూ ఈస్ అన్ అడ్వకేట్, హీ కెనాట్ టెల్ టు ద ఫాదర్ యు ఆర్ ఎ సిన్నర్ కదండి. బట్ ఇఫ్ హీ టెల్స్ యు ఆర్ నాట్ ఎ సిన్నర్, ఇఫ్ హీ టెల్స్ యు ఆర్ నాట్ ఎ సిన్నర్, హీ విల్ బికమ్ ఎ లాయర్. సో ఇప్పుడు దీన్ని ఎలాగా సాల్వ్ చేయాలి ఇప్పుడు? నో, లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, యూ హ్యావ్ టు లిసన్. యూ షుడ్ ఆల్ బి గుడ్ లిసనర్స్. సో ఇప్పుడు ఎలాగా నువ్వు పాపి అంటే రాంగ్ అడ్వకేట్ అయిపోతాడు, పాపం చేయలేదంటే రాంగ్ అడ్వకేట్ అయిపోతాడు. పాపి అంటే నువ్వు అసలుకి అది కుదరదు, ఎందుకంటే పేమెంట్ ఈస్ డన్. సో హౌ? సో ఈ పాపం అంతా ఎక్కడొచ్చింది? సో నవ్ లిసన్. సో ఐ వాస్ ప్రేయింగ్, లార్డ్ నువ్వు అసలుకి అడ్వకేట్ ఎందుకు అయిపోయావు, ఉత్తరవాది ఎందుకు అయిపోయావు నువ్వు? అసలుకి ఉత్తరవాది అయిపోవటానికి అసలుకి ఇప్పుడు ఎలాగ సాల్వ్ చేస్తావంటే, ద లార్డ్ టోల్డ్ మీ సంథింగ్ అమేజింగ్. జడ్జ్ ఉన్నాడు, ఈ అడ్వకేట్ ఉన్నాడు. ఇప్పుడు ఈ అడ్వకేట్ ఏం చేయాలి అంటే, ఓకే ఏమేం పాపం చేశాడంటే ఆ జడ్జి చెప్తాడు, డడడా రేడడా ద ఫస్ట్ ఆడమ్ డెడెడా డెడెడా జన్మ పాపి డెడెడా డడడా అన్నీ చెప్తాడు. ఓకే రైట్. సో ఈ అడ్వకేట్ జాగ్రత్తగా గమనించండి, ఈ అడ్వకేట్ నౌ అడ్వకేట్స్ యాజ్ ద లాస్ట్ ఆడమ్. సో హీ సేస్ ఆల్ రైట్ అని, ఈ లాస్ట్ ఆడమ్ కదండి, పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆడమ్. ఆల్ రైట్. సో హీ గోస్,
He steps beyond the last Adam. And you are not there. You are not there. He goes there and says, Derek! Derek! Evarante Derek? Derek Prince! And there is no voice. And he comes back to the judge and he tells advocate, he is not there. 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 సో ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే సిన్నర్ ప్రజెంట్, సిన్ యాబ్సెంట్, కేస్ క్యాన్సిల్. హలో, సిన్నర్ ప్రజెంట్, సిన్ యాబ్సెంట్, కేస్ క్లోజ్డ్. Praise God. Now listen carefully. Let me take it a little further. Sinner present, sin absent. How can you call him a sinner now if there is an absence of sin? So God looks at him through the advocate and he says, you are the righteousness of God in Jesus Christ. Come on, come on, come on, come on. పక్కన వాళ్ళు వైపు చేసి కర్ర పట్టుకోకు అను. It's all over. It's all over. So what you have to do? Righteousness speaks. Turn to your neighbor and say, speak. Chapandi, speak. Speak. క్రిస్మస్కి నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, నీలో ఆ స్త్రీ విత్తనం క్రీస్తు ఉన్నాడు కాబట్టి, ఆయనలో ప్రవహించే రక్తం నీలో ప్రవహిస్తుంది కాబట్టి డైరెక్ట్గా నువ్వు ఆ గవిని స్వాధీనపరచుకుంటావు. యూ విల్ పొసెస్ ద గేట్స్ ఆఫ్ హిస్ ఎనిమీ.